హోప్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు లక్ష్మీ నాగేంద్ర ఆధ్వర్యంలో రమణయ్యపేట గ్రామం గైగొలపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు ఎగ్జామ్ ప్యాడ్ స్టేషనరీ కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు పరీక్షల పట్ల భయం పోగొట్టి ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసేలా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చేయుత సంస్థ అధ్యక్షులు డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థులు సమయపాలన పాటిస్తూ క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. 10వ తరగతి అనేది విద్యార్థి జీవితంలో కీలక దశ అని, ఒత్తిడికి లోను కాకుండా ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలని సూచించారు. చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వెంకట్రావు మాట్లాడుతూ పరీక్షల సమయంలో భయం పనికిరాదని, ఎలాంటి ఆందోళనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండి పరీక్షలు బాగా రాయాలని కోరారు. లక్ష్మీ నాగేంద్ర మాట్లాడుతూ విద్యార్థులు అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేశారు. తాను చదువుకున్న పాఠశాలకు రుణం తీర్చుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఇక్కడ ఉపాధ్యాయ బృందం చాలా చక్కగా పాఠాలు బోధిస్తున్నారని, తను ఈరోజు ఈ స్థానంలో ఉండడానికి వారే కారణమని తెలిపారు. బాగా చదువుకుని సమాజానికి తమదైన స్థాయిలో ప్రతి ఒక్కరు సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉత్తేజపరిచేలా స్కూల్ ఫస్ట్ వచ్చిన 3 విద్యార్థులకు కాలేజీకి వెళ్లడానికి వీలుగా తమ సంస్థ తరపున సైకిల్స్ను బహుమతిగా అందిస్తామని అన్నారు. అనంతరం విద్యార్థులకు అవసరమైన పెన్నులు, పెన్సిళ్లు, అట్టలు మరియు ఇతర సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు రేవతి, స్వాతి, దీపిక, ప్రమీల, కిరణ్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సర్వీస్ చేసేవాళ్ళని ప్రోత్సహిస్తూ మరి ఈరోజు నాకు ఎన్నో కార్యక్రమాలు ఉన్నా సరే ఇలా కార్యక్రమం జరుగుతున్నాను కానీ ఎక్కడో ఆయన యొక్క విలువైన సమయాన్ని అక్కడ వదులుకుని మీకోసం కేటాయించడానికి వచ్చారు. అంటే పిల్లల కోసం ఎంతకైనా ఎక్కడికైనా వెళ్ళే మనస్తత్వం ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం నిజంగా మీ అందరూ అదృష్టం. ఎందుకంటే ఒక ప్రొడక్షన్ అనేది ఆడపిల్లలకు కానీ ఇప్పుడున్న చైల్డ్ చాలా ఎగ్జామినేషన్ కి ప్రిపరేషన్ గా ఉన్నారు కాబట్టి మీ అందరికి ఒక ఫ్లాట్ ఒకటి ఏంటది బ్లాంక్ ఒకటి ఏమో అట్లా అన్నమాట. అంటే మీరు రకరకాల అట్లు పట్టుకుంటూ ఉంటారు. అలాంటివి కాకుండా ఆ అట్ల మీద ఏది కూడా పేరు కూడా రాయాలి. అర్థమవుతుందా? పెన్సిల్ తో కానీ పెన్నుతో కూడా మార్పు ఉండకూడదు. అటువంటి అట్లు అందరూ యూనిఫామ్ గా పట్టుకెళ్ళాలని మన పాఠశాల విద్యార్థులు ఉద్దేశించి అయినా చక్కగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అట్టే కాకుండా ఇంకా ఏవో తీసుకొచ్చారు, పెన్నులు అవి కూడా ఇచ్చినట్టున్నారు. ఇవన్నీ కూడా తీసుకుని వాళ్ళ ఆర్గనైజేషన్ తరఫున వాళ్ళు మనకి ఇచ్చినందుకు గాను వాళ్ళు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు.